గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్కు గత 2 నెలలుగా కమిషనర్ను నియమించకపోవడాన్ని నిరసిస్తూ సిపిఐ కార్పొరేటర్ ఏజే స్టాలిన్, సిపిఎం కార్పొరేటర్ డాక్టర్ బి గంగారావు సోమవారం నాడు జీవీఎంసీ మెయిన్ గేట్ వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా సిపిఐ కార్పొరేటర్ ఏజే స్టాలిన్ మాట్లాడుతూ సుమారు 700 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో దాదాపు 30 లక్షల మంది ఫ్లోటింగ్ పాపులేషన్తో ఉన్న విశాఖ నగరానికి జిల్లా కలెక్టర్ను ఇన్ఛార్జ్ కమిషనర్గా నియమించడం ఎంతవరకు సమంజసమని అడిగారు. సిపిఎం కార్పొరేటర్ డాక్టర్ బి గంగారావు మాట్లాడుతూ ప్రభుత్వాలతో నిమిత్తం లేకుండా ప్రతి 6 నెలలకు ఒకసారి కమిషనర్ను మార్చడం పరిపాటిగా మారిందని, కొన్నాళ్ల క్రితం సంపత్ కుమార్ అనే ఆయన్ని కూటమి ప్రభుత్వమే కమిషనర్గా నియమించి కేవలం 5 నెలల కాలంలో ఆయన్ని అమరావతికి తరలించడం వెనుక ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు. కమిషనర్ లేకుండా అభివృద్ధి చేయటం ఇదేనా? ఇప్పటికైనా మీ స్వార్థ ఆర్థిక ప్రయోజనాలు విడనాడండి. తక్షణమే కమిషనర్ని నియమించండి. మీ యొక్క రాజకీయ ప్రయోజనాలను కాపాడేటటువంటి వాళ్ళని కాకుండా ప్రజా ప్రయోజనాలను కాపాడేటటువంటి సమర్థుడైనటువంటి ప్రజా దృక్కోణం కలిగినటువంటి కమిషనర్ని నియమించాలని చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వానికి సిపిఐ కార్పొరేటర్లుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత 2 నెలల నుంచి కూడా గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్కి కమిషనర్ లేనటువంటి పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వం కలుగజేయడం అనేది జరిగింది. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ అనేది రాష్ట్రంలోనే అతిపెద్ద కార్పొరేషన్ మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. సుమారు 25 లక్షల మంది జనాభాతో 700 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి 98 వార్డులతో ఉన్నటువంటి ఈ మహానగరానికి ఒక కమిషనర్ లేకపోతే ఎంత నష్టం జరుగుతుంది అనేటువంటిది అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కనుక సంపత్ కుమార్ గారిని వచ్చిన వెంటనే మళ్ళీ ఆయన్ని ట్రాన్స్ఫర్ చేస్తారు. కొన్ని సిడిఎంఏగా తీసుకెళ్లారు. ఆయన్ని సిడిఎంఏగా తీసుకెళ్లి 2 నెలలు గడుస్తుంది. కనుక ఈ 2 నెలల కాలంలో కమిషనర్ని వేయాలి అనేటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం లేకుండా కలెక్టర్ గారిని ఇన్ఛార్జిగా నియమిస్తే కలెక్టర్ గారు ఎక్కడి అడ్మినిస్ట్రేషన్ అంతా చూడగలుగుతారు. కనుక ఏదో అర్జెంట్ ఫైల్ ఉంటే సంతకం చేస్తారు. ఈ రోజున అభివృద్ధి కుంటుపడింది, వేసవకాలం వచ్చింది, మంచినీటి ఎద్దరిని ఏ విధంగా ఎదుర్కోవాలనేటువంటి ఒక సమావేశం కూడా ఈ రోజున కౌన్సిల్తో కానీ లేకపోతే కమిషనర్ వీళ్ళు లేకపోవడం వల్ల జరగలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కనుక వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు, మున్సిపల్ మంత్రి నారాయణ గారు కూడా కలగజేసుకుని జీవీఎంసీకి కమిషనర్ ఏర్పాటు చేయాలి. ఇంకొక విషయం ఏంటంటే కొన్ని వందల కోట్ల రూపాయలు ఈ రోజున ఏంటంటే జీవీఎంసీకి వసూలు అవ్వాల్సినవన్నీ కూడా పెండింగ్లో ఉండిపోయాయి. వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ విషయంలో కానీ, ప్రాపర్టీ ట్యాక్స్ విషయంలో కానీ ఇవన్నీ కూడా కొత్త అసెస్మెంట్లు చేసిన తర్వాత కలెక్టర్ గారు లాగిన్ పెట్టారు. ఆయన రెవెన్యూ ఏవి చూడట్లేదు, ఆయన సంతకాలు చేయట్లేదు, ఆయన లాగిన్ నుంచి క్లియర్ చేయట్లేదు. దానివల్ల ఏంటంటే మొత్తం కొన్ని వందల కోట్ల రూపాయలు ఈ రోజున ఏంటంటే జీవీఎంసీ పేమెంట్ అవ్వాల్సినవన్నీ కూడా పెండింగ్ అయ్యాయి. రెండోది ఏంటంటే బడ్జెట్ కూడా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టింది, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. కనుక రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టేదానికి 2 నెలల కన్నా ముందే స్థానిక సంస్థ అయినటువంటి జీవీఎంసీ బడ్జెట్ని అప్రూవ్ చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని పంపించాలి. కానీ మార్చి 10వ తారీఖు వచ్చినప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా జీవీఎంసీ బడ్జెట్ లేదు. కనుక బడ్జెట్ ఆమోదం కానట్లయితే ఏప్రిల్ 1వ తేదీ నుంచి కూడా శాలరీస్ ఏవి కూడా డ్రా చేయడానికి వీలైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ పరిస్థితులన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జీవీఎంసీ కమిషనర్ని నియమించాలని చెప్పి